హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ శివజ్యోతి. అయితే రాష్ట్రంలో పంచాయతీ ఎలక్షన్స్ కి రాష్ట్రం సిద్ధమైంది. సో ఎలక్షన్స్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని 3 విడతల్లో ఎన్నికలు జరగనున్నట్లుగా ప్రకటించారు. పార్టీ బేస్డ్ ఎలక్షన్స్ కాకపోయినా అధికార పార్టీలతో పాటు ప్రతిపక్షాలు కూడా ఈ పంచాయతీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. తమ గ్రాస్ రూట్ లెవెల్ క్యాడర్ ను గెలిపించాలన్న లక్ష్యంతో పల్లెల్లో తమ బలం పెంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా తమ కార్యకర్తల విజయానికి తనదైన ప్లాన్ తో ముందుకెళ్తున్నారు. ఇటీవల కాంగ్రెస్ కొత్త డిసిసి ప్రెసిడెంట్ నియామకం కూడా ఇందులో భాగమని భావిస్తున్నారు. అపోజిషన్ పార్టీస్ అయిన బీఆర్ఎస్, బీజేపీ కూడా గ్రామ స్థాయిలో బలం పెంచుకునేందుకు కసరత్తు వేగవంతం చేస్తున్నారు. సో నోటిఫికేషన్ విడుదలైన వెంటనే గ్రామాల్లో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. మన మనిషి ఎవరు, ఈసారి ఎవరు గెలుస్తారు అనే చర్చ ప్రతి పల్లెల్లో నడుస్తుంది. ఇప్పటికే క్యాండిడేట్స్ అందరూ డోర్ టు డోర్ క్యాంపెయిన్స్ ప్రారంభించారు. కొన్ని వారాలుగా ప్రశాంతంగా ఉన్న గ్రామాలు ఇప్పుడు ఎన్నికల వాతావరణం నెలకొంది. అయితే ఈ ఎన్నికలు మొత్తం 3 విడతల్లో జరగనుంది. డిసెంబర్ 11, 14, 17వ తేదీల్లో ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. సో సేమ్ డే మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్, ఫలితాల ప్రకటనతో పాటు ఉప సర్పంచ్ ఎన్నిక కూడా నిర్వహిస్తారు. ఇందుకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేశారు. అభ్యర్థులు ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ ను తప్పనిసరిగా పాటించాలని ఎన్నికల కమిషనర్ హెచ్చరించారు. రాష్ట్రంలోని 31 జిల్లాల్లోని 564 మండలాల్లో గల 12,728 పంచాయతీలు, 1,12,242 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. ఈసారి మొత్తం 1,66,55,186 మంది ఈసారి తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. బ్యాలెట్ పద్ధతిలో జరిగే ఈ ఎన్నికల్లో నోటా ఎంపిక కూడా అందుబాటులో ఉంటుందని ఎలక్షన్ కమిషనర్ స్పష్టం చేశారు. సో ఇదిలా ఉండగా స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామంటూ కాంగ్రెస్ హామీ ఇచ్చింది. కానీ ఇప్పుడు పాత రిజర్వేషన్స్ ప్రకారమే స్థానిక ఎన్నికలు నిర్వహిస్తుంది. ఇదిలా ఉండగా స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామంటూ కాంగ్రెస్ హామీ ఇచ్చింది. కానీ ఇప్పుడు పాత రిజర్వేషన్స్ ప్రకారమే స్థానిక ఎన్నికలు నిర్వహిస్తుంది. అంటే 23% రిజర్వేషన్ మాత్రమే బీసీలకు దక్కుతుంది. దీనిపై ఇప్పుడు బీసీ నేతలు, సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి మోసం చేసేందుకు కుట్ర చేస్తుందంటున్నారు. పార్టీ గుర్తులే లేని ఎన్నికల్లో పార్టీ పరంగా రిజర్వేషన్ ఎలా ఇస్తారో చెప్పాలంటున్నారు. విద్య, ఉపాధి, కాంట్రాక్టులతో పాటు రాజకీయాల్లో 42% రిజర్వేషన్లు ఇస్తానని కామారెడ్డి డిక్లరేషన్ లో పేర్కొంది. అందులో ఒక్క హామీ కూడా అమలు చేయలేదంటూ ప్రతిపక్షాలు బీఆర్ఎస్, బీజేపీ ప్రశ్నిస్తున్నాయి. ఎట్టకేలకు స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో తెలంగాణ రాజకీయాలు మొత్తం బీసీ రిజర్వేషన్లు చుట్టుముట్టాయి. ఇంకా ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు ప్రభ.